అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ను సీఎం ఉల్లంఘిస్తున్నారనే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ పట్టణ బాట వెనుక మాస్టర్ ప్లాన్ ఉందా? సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు పెట్టేలా సర్కారు స్కెచ్ చేసిందా? అసలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి మున్సిపల్ ఎన్నికలకు వెళ్లడం వెనుక ఉన్న కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఆసక్తి రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అన్ని జిల్లాల్లో సీఎం టూర్ పెట్టుకున్నారు. తొలి రోజు తన సొంత జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్లను కాదు, అభివృద్ధిని కోరుకునే వారిని ఎన్నుకోండని ప్రజలను కోరారు. మంచి వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి, మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి అంటూ ప్రజలకు సూచించారు. అయితే అధికార పార్టీ సర్పంచ్లను గెలిపిస్తే నిధులు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం ప్రకటించారు. అలాగే పాలమూరు జిల్లాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తనదే అన్నారు. వచ్చే 10 ఏళ్లలో పాలమూరును పసిడి పంటల పాలమూరుగా అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ముగియగానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మున్సిపాలిటీల్లో బీసీలకు 35% వరకు రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచనలో అధికార పార్టీ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో వాటా తగ్గిందనే చర్చ జరుగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ కులాలకు కేవలం 17% రిజర్వేషన్ దక్కిందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కానీ దాదాపు చెప్పిన దాంతో సగం కూడా అమలు కావడం లేదు. అందుకే బీసీ వర్గాలను కూల్ చేసేలా మున్సిపల్ ఎన్నికలకు రేవంత్ ప్లాన్ చేశారని చెబుతున్నారు. మరోవైపు నగరాలు, మున్సిపాలిటీల్లో ఎస్టీ, ఎస్సీల జనాభా తక్కువగా ఉంది. మున్సిపాలిటీల్లో ఎస్సీ జనాభా 10 నుంచి 12% వరకు ఉంటే ఎస్సీలు 4 నుంచి 5% వరకు ఉన్నారు. అయితే జనాభా ప్రాతిపాదికన ఈ రెండు సామాజిక వర్గాలను కలిపితే 15%, 17%కు పెరిగే అవకాశం ఉంది. అంటే 50% లోపు రిజర్వేషన్లలో బీసీలకు ఎంత లేదన్నా 35% వరకు దొరకచ్చని అంటున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు ముగిసాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో సర్కారున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ శివారుల్లోనే దాదాపు 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఔటర్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేసే ప్రక్రియకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే దాదాపు 7 మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్లో విలీనమవుతాయి. ఇది పక్కన పెడితే అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 100కు పైగా మున్సిపాలిటీలపై కాంగ్రెస్ కన్నేసింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటనతో పాటుగా అర్బన్ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో పట్టు సాధిస్తే తమకు తిరుగు ఉండదని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పక్కన పెట్టేసి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తనకు ఫ్రీడమ్ లేదని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో 3-4 నేతలు తాము సీఎం అభ్యర్థులమే అన్న భావనలో ఉన్నారు. అయితే వారికి చెక్ పెట్టాలంటే ఈ ఎన్నికను తానే ఒంటి చేత్తో గెలిపించుకోవాలనే ఆలోచనలో సీఎం ఉన్నారట. ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ను గెలిపించుకున్నారు. ఈ గెలుపుతో తనపై పెద్దగా వ్యతిరేకత లేదని నిరూపించుకున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు దాదాపు 12,000 గ్రామాలలో జరుగుతున్నాయి. ఇందులో మెజారిటీ గ్రామ పంచాయతీలు దక్కించుకునేలా ప్లాన్ చేశారు. దాదాపు చాలా చోట్ల ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతున్నాయి. అందుకే మున్సిపాలిటీల్లో పాగా వేసేలా రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. గుమగుమల వంటలే
వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.